మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదువుతారా త్వరగా? రాత్రి 4వ జామున ఉమ్, ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. ఉమ్. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీవెందుకు వచ్చుటకు నాకు సెలవేమని ఆయనతో అనెను. హల్లెలూయా. మీకు అర్థమైందా? మన దేవుడు ఎవరు? మన భయాలను అర్థం చేసుకునే దేవుడు. ఇక్కడ లోతుగా ఆలోచించాం, ఇక్కడ ఆగి ఆలోచించేద్దాం. వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఏమొచ్చిందంట? తుఫాను, గాలి. ఇవి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ నడుస్తున్నాడు? ఆయన సముద్రం మీద, నీళ్ళ మీద నడుస్తున్నాడు. వారికి వచ్చినటువంటి భయం ఏంది? దెయ్యం, భూతం. యేసు ప్రభు సముద్రం మీద నడుస్తుంటే, మహాదేవుడు సముద్రం మీద నడుస్తుంటే వీళ్ళేమనుకుంటున్నారు? దెయ్యం, భూతం. ఓ తెల్లటి వస్త్రాలు ధరించి వస్తుంది దెయ్యం, ఓమ్మో అని భయపడిపోతున్నాడు పేతురు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మన భయాలను అర్థం చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన అర్థం చేసుకుని వెంటనే ఏమన్నాడు? నేనే, భయపడొద్దు. ఆయన మన భయాల్ని అర్థం చేసుకోకుండా ఉండే దేవుడైతే ఏం చేస్తుండేవాడు? అమ్మగా వచ్చేస్తుంటాడు నడిచి అక్కడికి. పేతురు ఏం చేస్తుండేవాడు? దూకేసి ఉంటాడు, అక్కడుండే శిష్యుల్ని దూకేసి ఉంటాడు. అక్కడుండే శిష్యులు కూడా ఏమైపోయి ఉంటారు? దూకేసి ఉంటారేమో. వాళ్ళకి అలవాటే సముద్రంలో దూకడం, వారికి అలవాటే. వారికి ఉన్నటువంటి భయాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన. అర్థం చేసుకుని ఏం చేశాడయ్యా అంటే, నేనే, భయపడొద్దు. వెంటనే ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి భయం ఏమైపోయింది? వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే ఆయన స్వరం విన్నారో వాళ్ళు ధైర్యవంతులుగా నిలబడ్డారు. హల్లెలూయా. ఎంత తుఫాను వచ్చినా మాకు ఇంకా భయం లేదు. ఇదే నా హాస్టల్లో నేను చదువుతున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మేము మీకు చెప్పాను ఇంతకుముందు 40 మంది స్టూడెంట్స్మి. తుఫాన్ అండి. ఆ దినాల్లో తుఫాన్ వచ్చేసింది అక్కడ. ఇదంతా కూడా తుఫానే. రాత్రిపూట మేము పనుకున్నటువంటి ఆ రూములు ఎలా ఉంటాయంటే, ఆ గాలికి కిటికీలు టప్ 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 టప్ను కొట్టుకుంటాయి కిటికీలు గాలికి. కరుణాకరణ ఏంటన్నావా? ఈ మినకర బోసలు ఉన్నాయని సంగతి నాకు తెలియదు. ఏ మినకర బోసలు అని తెలుసు కదా, చీకట్లో తిరుగుతుంటాయి. ఇవి ఉన్నాయని నాకు తెలియదు. అక్కడ ఎలుకలు ఉన్నాయన్న సంగతి కూడా నాకు తెలియదు. మంచి ఒక ఏలకడ కరెంటు పోయింది, కిటికీలు ముందుతుంది, గాలి పట్టపట్టపట్టపట్ట కొట్టుకుంటున్నాయి కిటికీలు. ఈ తలుపు దగ్గరే పనుకున్నాం. నేను ప్రమోద్ అనే ఒక వ్యక్తి తలుపు దగ్గరే పనుకున్నాం. ఆ తలుపు దగ్గర నుంచి గాలి ఎట్టొచ్చిందో తెలుసా? భయం వేసి ఆ గాలి సౌండ్ ఏంటి మీరు కూడా భయపడతారు. అంట వచ్చే తలుపు దగ్గర నుంచి, అంటే కొంచెం తీసుంది తలుపు, ఆ సందులోంచి ఆ గాలి అట్ట వస్తుంది. మాకేం భయం? దెయ్యం భయం. ఆ హాస్టల్ కూడా శ్మశానంలో కట్టేశారంట దాన్ని. అది మేము పోయినప్పుడే చెప్పినారు. నాకా నిద్ర పట్ల స్తోత్రం నాయన. మా అవ్వ పరిచయం చేసిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. నేను అలాగే పనుకో ఉన్నాను. ఆ గాలి అంటుంది ఆ తలుపు దగ్గర నుంచి. కిటికీలో ఒక టప్ 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 చిన్నగా దప్పటి తీసిన. ఇటు చూస్తే ఆ మూల దగక 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 దగ ఏమేమో వచ్చేస్తుంటాయి లోపలికి. ఊరే నాయన, ఏందయ్యా మినకర బోసులు అవి అంతా వచ్చుంటే ఇబ్బంది. ఒక మూల దగ 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 మనిషి కాదు నిలబడుకోవాలి. దగ 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 భయం వేసిపోయింది. ఇంకా భయం వేసిపోయిందండి. అంత మట్టుకే కాకుండా దప్పటి కప్పుకోన్నా నేను. దప్పటి కప్పుకోండి దాని మీద ఇలా ఎక్కిపోయింది. పైన దప్పటి మీద ఇలా ఎక్కిపోయింది. ఎక్కి దాటి తలుపు సందులో దూరి వెళ్ళిపోయింది. అది అందం మీకు తెలుసు. ఏందిదే ఎలికి నాకు తెలిస్తే కదా. ఎలికది
భయం, అమ్మ దెయ్యం పైన కూడా ఎక్కిపోతుందిరా నాయన. యేసుప్రభా తండ్రి నాయనా, భయం మామూలు భయం కాదు అది. మీకు ఏం చెప్పేది, ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో మీరుంటే తెలుసుండేది. భయం గడగడ దుప్పట్టతో కూడా వణికిపోతుంది. వణికిపోతున్న లోపల గాలి కూడా అంట వస్తుండే గాలి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా అనుకుంటా ఉన్నా. నా తెలియకుండానే నా నోటుకుండా స్తోత్రాలు వస్తున్నాయి. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం నాయన అనుకుంటానే ఉన్నానండి. ఇదిగో ఈ చుట్టుపక్కల నాకు వినబడుతుంది చూసావా, ఈ నన్ను భయపెట్టేటువంటి ఏ శబ్దాలు అయితే నాకు వినబడుతున్నాయో వాటిని వినబడనీయకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా, అదొక గంట శబ్దం నా చెవులో వినబడుతుంది. టాంగ్. యేసు ప్రభు చర్చి ఇక్కడ కొడతారు చూసారు, టాంగ్ అని. టాంగ్ టాంగ్ అంతే, అదొకటే వినబడుతుంది. ఎప్పుడైతే ఆ శబ్దం నాకు వినబడుతుంది, ప్రశాంతంగా నిద్రపోయా. హల్లెలూయా. ఎవరయ్యా మన దేవుడు అంటే, మనకున్న భయాలను అర్థం చేసుకునే దేవుడు ఆయన. వెంటనే ఏం చేశాడు ఆయన, నాకు ఏదో ఒక సౌండ్ పెట్టేశాడు, అవి వినబడనీయకుండా ప్రశాంతంగా నిద్రపోయానండి. మనం ఏ సమస్యల్లో భయపడుతున్నావో, దేని నిమిత్తం భయపడుతున్నావో, బిడ్డల భవిష్యత్తు నిమిత్తం భయపడుతున్నావేమో, ఉన్నటువంటి అప్పుల సమస్యలు బట్టి భయపడుతున్నావేమో, నీ భయమును అర్థం చేసుకునే దేవుడు నీ ఎదుటే నిలబడున్నాడు. హల్లెలూయా. దానికి పరిష్కారం ఇచ్చేది ఆయనే. ఆ భయమును తీసివేసి ధైర్యముతో నింపే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. అందుకే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చివరగా ఎండింగ్ అది చదివి ముగిచేద్దాం. ఎక్కడైతే మనం ఆరంభించామో అక్కడికి వెళ్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలన్నా మనం? క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఎలాంటిదంట? హృదయాల్ని అర్థం చేసుకునేటువంటి మంచి మనసు. ప్రతి ఒక్కరిని మనం, మన సంఘ విశ్వాసులను కానీ, సేవకులు కానివ్వండి, తోటి బంధువులు మనం ఏం చేసుకోవాలా? అర్థము చేసుకోవాలి.